ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సిపిఎం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బట్టి ఇలాఖా మదిరాలో వరుసగా జరుగుతున్న హత్యల ఉదాంతాన్ని ఎండగట్టారు. నిన్న పాతర్లపాడులో జరిగిన సామినేని రామారావు హత్యకు ముక్త కంఠంతో ఖండించారు. ఇక మదిరాలో బట్టి సొంత రాజ్యాంగం నడుస్తుందని సిపిఎం నేతలు మండిపడ్డారు. రామారావు హత్యతో మదిరా నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. మదిరాలో బట్టి విక్రమార్క హత్యలను ప్రోత్సహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రశ్నించారు. ఇక ఖబర్దార్ బట్టి విక్రమార్కని తీవ్రంగా హెచ్చరించారు. బట్టి విక్రమార్క గూండాలను రౌడీలను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. మదిరాలో ఎంతకాలం రౌడీలు గూండాలు రాజ్యం వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిపిఎం నేతలను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. ఇక మదిరా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 హత్యలు జరిగాయన్నారు. ఇక బట్టి విక్రమార్క ఖబర్దార్, జరిగిన హత్యలకు ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు, తేల్చి చెప్తారన్నారు. సక్రమంగా ఉండాలని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావా? లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరిని చంపినా పర్వాలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నావా? బట్టి విక్రమార్క నీకు హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్త. ఖబర్దార్ నువ్వు అనుకుంటా ఉన్నావేమో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, సిపిఎం నాయకుల్ని చంపేస్తా, ఎర్ర జెండా లేకుండా చేస్తానని. నువ్వు కాదు, నీ బాబు అంతకంటే పెద్దవాళ్ళు జలగం వెంగళరావుల దగ్గర నుంచి ఈ జిల్లాలో సిపిఎం ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ తరం కాలేదు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎర్ర జెండా, ప్రజల గుండెల్లో ఉండే జెండా, ప్రజల మనసుల్లో ఉండే జెండా. అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలలు గాని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు. బాధ్యత వహించాలి, బాధ్యత జవాబు చెప్పాలి, లేదా ఎవరి బాధ్యతలో తేల్చాలి. ఇష్టం వచ్చినట్టుగా గూండాలను పోషిస్తారా, రౌడీలను పోషిస్తారా? ఎంతకాలం ఈ రౌడీలు గూండాలు మదర్ నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు? ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మా బట్టి విక్రమార్క గారు పప్పు శుద్ధ ఏమీ తెలవదు. మేము అన్నామా బట్టి విక్రమార్క గారు చంపాడనో చంపలేదనో, లేదు చంపించాడనో చంపించలేదనో మేము అన్నామా? కానీ బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా. ఎందుకు నీ కాంగ్రెస్ వాళ్ళే చంపుతా ఉన్నారు? ఎందుకు నువ్వు వాళ్ళని వెంటేసుకొని తిరుగుతా ఉన్నావు? ఎంతకాలం ఈ రకమైనటువంటి హత్యాకాండ కొనసాగిస్తారు? ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి? ఆయనే జవాబు చెప్పాలి. అందుకే జవాబు చెప్పకపోతే ఈ హత్యాకాండ ఇట్లాగే కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు. ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పగ ప్రతీకారం తీర్చుకోవాలో అట్లా ఖచ్చితంగా పగ ప్రతీకారం తీర్చుకుంటారు ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తగిన పద్ధతుల్లో శాంతి భద్రతల్ని కాపాడడంలో పోలీసులు వ్యవహరించకపోతే శాంతి భద్రతల పరిస్థితి సక్రమంగా ఉండకుండా అల్లకల్లోలం తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే పోలీసు వారిని కోరుతా ఉన్నాం, అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యి ఇప్పుడు వాళ్ళ చర్యలు, వాళ్ళ ప్రకటనలు మీ మీద కూడా ఒత్తిడి చేసేటట్టుగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సిపిఎం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, సిపిఎం నేతలు తీవ్ర స్థాయిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నికట్ మదర్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి హత్యలు జరుగుతుండటం, సిపిఎం పార్టీ నాయకులను కోల్పోతుండడం పట్ల సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్ తీవ్ర ఆగ్రహంతో ఆవేదనతో కూడినటువంటి ప్రసంగం చేశారు. నిన్న సామినేని రామారావు ఎవరైతే చింతకాని మండలం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ హత్య తర్వాత సిపిఎం పార్టీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది, ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది. మధుర నియోజకవర్గంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలంటూ సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే 3 నాయకులను కోల్పోయింది సిపిఎం పార్టీ. వరుసగా 3 హత్యలు జరిగాయి మధుర నియోజకవర్గంలో అనేది సిపిఎం పార్టీ చెప్తుంది. 2018
ఎన్నికలకు కాస్త అటు ఇటుగా అల్వాల శ్రీనివాస్ సిపిఎం నాయకుడు ఆయన్ని పందిళ్లపల్లి దగ్గర హత్య చేశారు. ఆ తర్వాత 2023 ఎన్నికల సందర్భంలో ఎల్ గోవిందాపురంలో ఎర్రబోయిన నాయకుడు అనేటువంటి సిపిఎం నాయకుడిని హత్య చేశారు. ఇప్పుడు 2025 స్థానిక ఎన్నికలు వస్తాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోనే సామినేని రామారావును పాతర్లపాడులో హత్య చేశారని సిపిఎం పార్టీ ఆరోపిస్తుంది, భావిస్తుంది. అందుకే వరుస హత్యలు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్య చేస్తున్నారు. మదిరి నియోజకవర్గంలో రౌడీలు గూండాలు రాజ్యం వెళ్తున్నారంటూ సిపిఎం పార్టీ మండిపడింది. ఎంతకాలం ఈ రౌడీలు గూండాలు రాజ్యం చేస్తారో సమాధానం చెప్పాలంటే బట్టి విక్రమార్కను సూటిగా ప్రశ్నించారు. బట్టి విక్రమార్క ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు బాధ్యత అయినా వహించాలి, లేదా ఆయన ఎవరు బాధ్యతలో తేల్చాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే మదిరి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రస్తుతం కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. కాబట్టి జరుగుతున్నటువంటి హత్యల వెనుక ఎవరున్నారనే విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం మీద ఉందంటూ స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. దీని పట్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎక్కడా లేనటువంటి ఆటవిక రాజ్యంలో మర్డర్లు జరగటం, నాయకులను హత్య చేయడం పట్ల కూడా అందరూ ఖండిస్తున్నారు. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ హత్య రాజకీయాల పట్ల తీవ్రమైనటువంటి స్వరంతో స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క మదిరి నియోజకవర్గంలోనే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ 3 హత్యల పట్ల ప్రజల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఇంత దారుణమైనటువంటి హత్యలు జరుగుతుంటే కనీసం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, నివారించేటువంటి పద్ధతులు ఎందుకు అవలంబించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా అన్ని కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నాయి. ఒక పార్టీ కార్యకర్తనే టార్గెట్ చేసుకుని ఇంకొక పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీగా భావించి మర్డర్లు చేస్తున్నారంటూ కూడా సిపిఎం పార్టీ ఆరోపిస్తుంది. మొత్తం మదిరి నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ రౌడీలు గూండాలు వచ్చి ప్రశాంతమైనటువంటి పల్లెల్లో హత్యలు చేసిపోవడం పట్ల కూడా జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఈ హత్య జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, స్థానికమైనటువంటి ప్రజలు కావచ్చు, హత్య ఎందుకు జరిగింది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిపిఎం స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాధ్యత వహించాలి, లేదా బాధ్యులు ఎవరో తేల్చి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పడంతో పాటు తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించారు. ప్రజలు సమాధానం చెప్తారు, ఖచ్చితంగా ప్రజలు పగ తీర్చుకునే రోజు వస్తుంది. కాబట్టి బట్టి విక్రమార్క దీనికి బాధ్యత వహించాలంటూ సిపిఎం పార్టీ ఆరోపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.